మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లు 16,40,000 మంది ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు 110 మంది బరిలో ఉండగా ఎంపీ స్థానానికి 14 మంది బరిలో ఉండడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి అనేక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వీడియోగ్రఫీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి తరుణంలో అటు కమలాపురం కావచ్చు, మైలవరం మండలంలో, జమ్మలమడుగులో, అలాగే పలుచోట్ల చిన్నా చితక ఘటనలు తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కమలాపురం మండలంలో మాత్రం ఓ వైసీపీ నేత ఇంటి వద్ద ఒకరు కారు నిలబెట్టడంతో అటు టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల కార్యకర్తలు ఒక్కసారిగా మోహరించడంతో అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చెలరేగకుండా అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టడం జరిగింది. దీంతోపాటు అటు మైదుకూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ కావచ్చు, అలాగే యూపీ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి 2 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడం జరిగింది. వీటిని మరమ్మతు చేసిన అరగంట తర్వాత అంటే 7:30 సమయంలో తిరిగి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం వద్దిరాలలో సుమారు 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ 8:30 వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగలేదు. ఇక్కడ కూడా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు కలగజేసుకొని కాసేపు ఉండాలని ఓటర్లకు సర్ది చెప్పి అక్కడే కూర్చోబెట్టడం జరిగింది. మొత్తం మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ 2 గంటల ఎన్నికల సమయంలో అటు జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి పులివెందులలో ఉన్నటువంటి బాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్తో పాటు అలాగే భారతి ఆమె ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా బాకరాపురం పోలింగ్ స్టేషన్కు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము కావచ్చు, తమ ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు మేలు చేసి ఉంటేనే తమ పార్టీకి ఓటేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు అటు కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి సైతం జమ్మలమడుగు నియోజకవర్గంలోని జమ్మలమడుగు పట్టణంలో కూడా అనేక పోలింగ్ కేంద్రాలను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి సతీష్ రెడ్డి సైతం వేంపల్లె పట్టణంలో ఉన్నటువంటి అనేక పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు చూస్తూ పరిశీలిస్తూ వస్తున్నారు. దీంతోపాటు అనకాపల్లి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రాజ్యసభ సభ్యుడుగా పనిచేసినటువంటి సీఎం రమేష్ తన సొంత ఊరైనటువంటి పోటదుర్తిలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకొని కొద్దిసేపటి క్రితమే ఆయన తిరిగి అరకు ప్రయాణం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ సుమారు 2:30 కావస్తుంది. ఇంతవరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుందనే చెప్పొచ్చు.